కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా డీకే శివకుమార్ ఎన్నిక రాబోతున్నారు. ఇక రేపు జరిగే సీఎల్పీ సమావేశంలో డీకేను కాంగ్రెస్ ఎల్పీ నేతగా ఎన్నుకుంటారు. శనివారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ సీఎం పదవి కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ పదవి అలంకరించబోతున్నారు ఆయన. ఇక డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. 1962 మే 15న కర్ణాటకలోని కనకపుర ప్రాంతంలో జన్మించారు. ఒక్కలిగా సమాజానికి చెందిన ఆయన కుటుంబానికి వ్యవసాయ నేపథ్యం. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న డీకే విద్యార్థి దశలోనే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇక 1980లో ఎన్ఎస్యుఐ నేతగా విద్యార్థి పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు ఆయన. పంతొమ్మిది 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా డీకే శివకుమార్ అప్పటికే దిగ్గజ నేతగా ఉన్న దేవేగౌడపై పోటీ చేశారు. అయితే మొదటి ఎన్నికల్లో ఓడిపోయిన డీకే 1989లో విజయం సాధించారు. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1990లో తొలిసారి మంత్రి పదవి అలంకరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కీలక మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇక సతనూరు నుంచి తర్వాత కనకపురకు మారి వరుస విజయాలు సాధించారు ఆయన. 2020లో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా నియమితులయ్యారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. రెండు 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ హైకమాండ్ అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి డీకే శివకుమార్ సహనంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఆయన కల నిజం కాబోతా కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్. వీరికి 3 పిల్లలున్నారు. 2 కుమార్తెలు ఐశ్వర్య, ఆభరణ. 1 కుమారుడు ఆకాష్. పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు విచి సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో జరిగింది. ఇక ఈ వివాహం దేశవ్యాప్తంగా హై ప్రొఫైల్ ఈవెంట్ గా నిలిచింది. డీకే కుటుంబంలో రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఆయన సోదరుడు డీకే సురేష్ కుమార్ కూడా కాంగ్రెస్ నేతగానే గుర్తింపు పొందారు. బెంగళూరు రూరల్ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. దీంతో డీకే కుటుంబం కర్ణాటక కాంగ్రెస్ లో శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఎదిగింది. డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందారు. ఇక కర్ణాటకలో సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను కాపాడడం, రిసార్ట్ రాజకీయాలు నిర్వహించడం, ప్రభుత్వాలను నిలబెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. గుజరాత్ లో అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులో రక్షించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆయన ఆస్తులు 100 కోట్లలో ఉన్నాయి. 2018 ఎన్నికల సమయంలోనే దాదాపు 840 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ప్రకటించారు. ఇక తర్వాతి అఫిడవిట్లలో ఈ ఆస్తుల విలువ మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బెంగళూరులో భారీ స్థలాలు, వ్యాపార పెట్టుబడులు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు, ఖరీదైన గడియారాలు ఆయన పేరుతో ఉన్నట్లు అఫిడవిట్లలో నమోదైంది. ఇటీవల 43 లక్షల విలువైన కార్డియర్ వాచ్ పై కూడా రాజకీయ వివాదం చెలరేగింది. దానిపై స్పందించిన డీకే తన దగ్గర రోలెక్స్ కూడా ఉంది అంటూ సెటైరిక్ గా బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. డీకే శివకుమార్ రాజకీయ జీవితంలో వివాదాలు కూడా తక్కువ లేవు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీ లాండరింగ్, ఐడి దాడుల కేసుల్లో ఆయన పేరు పలుమార్లు వార్తల్లో నిలిచింది. 2019లో ఈడీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు. అయితే ఆ తర్వాత మరింత బలంగా రాజకీయాల్లోకి తిరిగి నిలబడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి అటు సిద్దరామయ్య రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా డీకే శివకుమార్ ఎన్నిక కాబోతున్నారు. రేపు జరిగే సీఎల్పీ సమావేశంలో డీకేను కాంగ్రెస్ ఎల్పీ నేతగా ఎన్నుకుంటారు. శనివారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ సీఎం పదవి కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ కెట్టకేలకు ఆ పదవి అలంకరించబోతున్నారు ఆయన. డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. 1962 మే 15న కర్ణాటకలోని కనకపుర ప్రాంతంలో జన్మించారు ఆయన. ఒక్కలిగ సమాజానికి చెందిన ఆయన కుటుంబానికి వ్యవసాయ నేపథ్యం. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న డీకే విద్యార్థి దశలోనే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1980లో ఎన్ఎస్యుఐ నేతగా విద్యార్థి పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. రాజకీయాల్లో వ్యూహాలు అందరూ రచిస్తారు, కానీ ఆ వ్యూహంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టడం ఒక్కరికే సాధ్యం. కర్ణాటక రాజకీయాల్లో ఆయనే ఒక సంచలనం. కాంగ్రెస్ పార్టీకి కొండంత అండ, కేడర్కు కొండంత ధైర్యం. ఆయనే ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం, ప్రజల కోసం నిరంతరం శ్రమించే తత్వం. బెంగళూరు నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పాలనలో దూసుకుపోతున్న లీడర్ డీకే శివకుమార్. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రానికే దిక్సూచిగా మారారు డీకే శివకుమార్. రాజకీయం అంటే గెలవడం కాదు, గెలిపించడం. కర్ణాటక కాంగ్రెస్ ను ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన రియల్ బాస్ డీకే శివకుమార్. సంక్షోభం ఏదైనా, సమస్య ఎంత పెద్దదైనా ఆయన రంగంలోకి దిగితే సక్సెస్ గ్యారంటీ. ఇక 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా డీకే శివకుమార్ పోటీ చేశారు. అప్పటికే దిగ్గజ నేతగా ఉన్న దేవేగౌడపై పోటీ చేయడం జరిగింది. అయితే మొదటి ఎన్నికల్లో ఓడిపోయిన డీకే 1989లో విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఆయన. 1990లో తొలిసారి మంత్రి పదవి అలంకరించారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కీలక మంత్రి పదవులు దక్కించుకున్నారు. సతనూరు నుంచి తర్వాత కనకపూర్ వరకు మారి వరుస విజయాలు సాధించారు. 2020లో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా నియమితులయ్యారు.
ఇక 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు డీకే. ఇరవై 27 వయసులో సాతనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. ఎస్ బంగారప్ప కేబినెట్ లో జైళ్ల శాఖ మంత్రిగా చిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఎన్నికల్లో అదే స్థానం నుంచి హెచ్డి దేవేగౌడను ఓడించి జైన్ కిల్లర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఇక 1989 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు. విలాస్రావు దేశ్ముఖ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు మహారాష్ట్ర ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్ లో ఉంచి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. 2017లో జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలుపు కోసం గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు వెళ్లకుండా క్యాంపు నిర్వహించి కాంగ్రెస్ సీటును గెలిపించారు. ఇక జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు డీకే.